మనకి ఈ యొక్క ఖాళీలపై కూడా పూర్తి వివరాలు, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనే దానిపై కూడా పూర్తి వివరణ వస్తుంది. అలాగే డిఎస్సి ఎలా జరుగుతుందా అనే దానిపై కూడా పూర్తి విశ్లేషణ అయితే చేయడం జరిగింది. మనకి ఈరోజు చూసుకుంటే కనుక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తుంటే కనుక పూర్తి విశ్లేషణ అయితే రావడం జరిగింది. చూద్దాం ఒకసారి. ఈ యొక్క డిఎస్సి డ్రామా ఆరంభం, ఎన్నికల ముందు నోటిఫికేషన్ల హడావడి, 4.5 ఏళ్లు మౌనంగా వైసీపీ ప్రభుత్వం, ఒక దశలో ఖాళీలు లేవని బుకాయింపు, మెగా డిఎస్సి వేస్తామని అప్పట్లో జగన్ హామీ, ఆ హామీ తనకు తెలియదన్న మంత్రి బొత్స, 1000 దాటితే మెగానే అంటూ కొత్త భాష్యం, క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు పంపండి, ఆర్జేడీ డిఈఓలకు పాఠశాల విద్యాశాఖ ఆదేశం. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 23,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని జగన్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి వేసి ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళైనా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అంటూ వంచన రాజకీయాలు తెరతీశారు. ఇక చూస్తే అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అంటూ 4.5 ఏళ్ళు మాటలతో మాయ చేసిన జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు డిఎస్సి నోటిఫికేషన్లు అంటూ డ్రామా మొదలుపెట్టింది. గత 2 ఏళ్లుగా త్వరలో డిఎస్సి అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్ని ప్రకటనలు చేసినా అవి మాటలు దాటలేదు. ఒక దశలో అసలు ఖాళీలే లేవంటూ ప్రభుత్వం బోకాయించింది. చట్టసభల సాక్షిగా ఖాళీలు 1000 లోపేనని ప్రకటించింది. దీంతో మెగా కాదు కదా, సాధారణ డిఎస్సి కూడా లేనట్లేనని నిరుద్యోగులు ఒక అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు ఉన్నట్టుండి డిఎస్సి వేస్తామంటూ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలను పంపాలంటూ పాఠశాల విద్యాశాఖ సోమవారం ఆర్జేడీలు డిఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20 నాటికే వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా 5 నెలలే మిగిలిన తరుణంలో ఇప్పుడు ఈ చర్యలు చేపట్టడం వెనుక అంతర్యం ఏమిటి? ఈ తక్కువ కాలంలో నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించి పోస్టులు భర్తీ చేయడం సాధ్యమేనా? ఈ హడావడి నిరుద్యోగుల కోసమా లేక ఎన్నికల్లో లబ్ధి పొందడానికా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్ పోస్టులపై వైసీపీ ప్రభుత్వం అనేకసార్లు మాట మార్చింది. అధికారంలోకి రాకముందు 23,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పాదయాత్రలో జగన్ పదే చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని మర్చిపోయారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నంతకాలం డిఎస్సి మాట వినిపించలేదు. బొత్స సత్యనారాయణ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి 2 నెలలకు ఒకసారి త్వరలో డిఎస్సి అనే ప్రకటన చేస్తూ వచ్చారు. కాగా ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో పోస్టులు 717 మాత్రమే ఉన్నాయంటూ శాసనమండలిలో ప్రకటించారు. పోస్టుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆశలపై నీళ్లు చల్లారు. 6 నెలల్లోనే మాట మార్చిన ప్రభుత్వం 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన చేసింది. మంజూరైన వాటిలో ఆ మేరకు ఖాళీలు ఉన్నప్పటికీ అవసరమైన టీచర్లు 8,366 మాత్రమేనని తెలిపింది. ఈ ఒక్క ప్రకటనతోనే 10,000 పోస్టులు ఖాళీ చేయబోయామని స్పష్టం చేసింది. ఇక మెగాకు కొత్త అర్థం. కొద్ది రోజుల కిందట సచివాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో మెగా డిఎస్సికి మంత్రి బొత్స సత్యనారాయణ కొత్త భాష్యం చెప్పారు. దాదాపు 23,000 పోస్టులు భర్తీ చేసే ఉద్దేశంతోనే మెగా డిఎస్సి వేస్తామని అప్పట్లో జగన్ చెప్పారు. అయితే 1000 పోస్టులు దాటితే మెగా డిఎస్సీనే అని అవుతుందని బొత్స చెప్పుకొచ్చారు. అంటే 1000 పోస్టులు దాటితే మెగా డిఎస్సీని అవుతుందని బొత్స చెప్పుకొచ్చారు. జగన్ ఇచ్చిన హామీ గురించి తనకు తెలియదన్నారు. ఇక చూస్తే ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డిఎస్సి 2018 నోటిఫికేషన్ భర్తీని ఈ ప్రభుత్వంలో పూర్తి చేశారు. 2008 డిఎస్సిలో ఎంపికై ఆగిపోయిన
1910 మందిని 1998 డిఎస్సికి సంబంధించిన 4534 మందిని మినిమం టైం స్కేల్ ద్వారా తీసుకున్నారు. వీరంతా రెగ్యులర్ టీచర్లే అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇటీవల తెలంగాణలోనూ 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా ఎన్నికల కారణంగా అవి ఆగిపోయాయి. ఎన్నికల వేళ పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇది గైస్, అయితే ఈరోజు మనం చూసినటువంటి యొక్క ఆర్టికల్ చూస్తే కనుక డిఎస్సిపై ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అనేది ఒక పూర్తి వివరణ అయితే మనకి లభించిందనేది నేను ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, ఒక్కో పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదనేది మనం గమనించినట్లయితే కనుక వైసీపీ అధికారంలోకి వచ్చాక చూసుకుంటే టీచర్ పోస్టుల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అయితే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డిఎస్సి ఏదైతే ఉందో 2018 డిఎస్సి ఏదైతే ఉందో అది ఈ ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. అయితే అప్పుడు కొంత కోర్టు కేసు పెండింగ్లో ఉండడంతో ఆ తర్వాత ఆ యొక్క పోస్టులను అయితే కనుక ఇప్పుడు భర్తీ చేయడం జరిగింది. ఇక తర్వాత 2008 డిఎస్సిలు ఎంపిక ఆగిపోయినటువంటి 1910 మంది అభ్యర్థులు, అలాగే 1998 డిఎస్సికి సంబంధించి ఆగిపోయినటువంటి 4534 మందిని ఈ యొక్క మొత్తం కలిపితే దాదాపు 6000 అభ్యర్థులు అయితే ఉన్నారనమాట. ఈ 6000 అభ్యర్థులను కూడా మినిమం టైం స్కేల్ ద్వారా తీసుకున్నారు. వీరంతా రెగ్యులర్ టీచర్లు అన్నట్టు కూడా ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. కాగా ఇటీవల చూసుకుంటే మనకి తెలంగాణలో కూడా దాదాపు 5000కు పైగా ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారు, కానీ ఆ నోటిఫికేషన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ప్రస్తుతం ఈ యొక్క నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు సమీపించిన వేళ ఇలాంటివన్నీ కూడా ఆగిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇక తర్వాత మనకు చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, మనకి ఇక చాలా స్పష్టంగా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్నికల ముందు నోటిఫికేషన్లు అడవాడి, నిజంగానే మనకి ఎన్నికల ముందే ఈ యొక్క నోటిఫికేషన్లు అడవాడి మొదలుపెట్టారు. మొన్నటికి మొన్న యూనివర్సిటీ నోటిఫికేషన్లు అడవాడి అనేసి, ఇప్పుడేమో డిఎస్సి నోటిఫికేషన్లపై అయితే కనుక పూర్తి క్లారిటీ తేవటానికి టీచర్ పోస్టుల ఖాళీలపై మాకైతే కనుక పూర్తి జాబితా అందించాలని ఆర్జేడీ డిఈఓలు అంటే కనుక ఈ యొక్క కమిషనర్ కోరడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే 4.5 ఏళ్ళు మౌనంగా వైసీపీ ప్రభుత్వం, 4.5 ఏళ్లకు పైగానే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మౌనంగానే ఉంది. అంటే ఇప్పటి వరకు డిఎస్సి ఉంటుందనే ప్రకటన అయితే చేశారు, కానీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. చూసుకుంటే ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నంతకాలం ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్పై ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. తర్వాత బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రిగా చర్యలు చేపట్టిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మాట వినిపించింది. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని 2 నెలలకు ఒకసారి గుర్తు చేసుకుంటూనే వచ్చారు. అయితే ఇప్పటి వరకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇక చూస్తే ఒక దశలో ఖాళీలే లేవని బుకాయింపు. అయితే మనకి బొత్స సత్యనారాయణ గారు ఈ యొక్క శాసనసభలో మనకి ఏమని చెప్పారంటే కనుక కనీసం డిఎస్సి ఓపెన్ చేయడానికి విడుదల చేయడానికి పోస్టులు ఖాళీగా లేవని, కేవలం 700 పోస్టులు మాత్రమే ఖాళీలు ఉన్నాయని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం, మీరు వీడియో క్లిప్లు కూడా చూడవచ్చు. ఆ తర్వాత మెగా డిఎస్సి వేస్తామని అప్పట్లో జగన్ హామీ. ఇది మనకు చూసుకుంటే ఇది కూడా వీడియో క్లిప్పుల్లో అయితే సర్క్యులేట్ అవుతుంది. మనకి ఎన్నికలకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినటువంటి సమయంలో 23,000 పోస్టులకు మేము మెగా డిఎస్సి నిర్వహిస్తామని, ఇలా 9,000 8,000 నిర్వహించే అవసరం లేదని, రాష్ట్రంలో 23,000 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది నగ్న సత్యమని, దీనికి మేము మెగా డిఎస్సి నిర్వహించి తీరుతామని అయితే కనుక ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వటం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే ఆ హామీ తనకు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు. అంటే ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ముందు ప్రెస్ వాళ్ళు అడగగా దానికి సమాధానంగా మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈ విషయం మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. అయితే 1000 దాటితే మెగానే అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఇది కూడా నిజమే. మనం చూస్తే లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ గారు 1000 దాటితే మెగానే అంటూ ఈ యొక్క జోష్యం చెప్పారు. అయితే దానికి విలేకరు అడిగారు, అంటే మెగా అంటే సాధారణ అంటే ఏంటి అని చెప్పగా, మెగా అంటే ఏముంది, మెగా అంటే 1000 దాటితే మెగానే, మెగానే దానికి సెపరేట్ పారామీటర్ ఏమైనా ఉందా, మెగా అంటే ఏమైనా సెపరేట్ నిర్వచనం ఉందా అని బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మనకి చూసుకుంటే క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు పంపండి. ఇక లేటెస్ట్గా మనకి చూసుకుంటే కమిషనర్ చూసుకుంటే కనుక ఉన్నత విద్యామండలి కమిషనర్ చూసుకుంటే కనుక ఈ యొక్క టీచర్ పోస్టులు రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్ పోస్టుల
ఖాళీలపై పూర్తి వివరాలు పంపండి అనేసి అయితే కనుక ఆయా డిఈఓలకి కానివ్వండి, ఆయా ఆర్జీడీలకి కానివ్వండి ఈ యొక్క కమిషనర్ ఆదేశాలు పంపించడం జరిగింది. సో ఇది గైస్ మనకి డిఎస్సి పై నడుస్తున్నటువంటి ప్రస్తుతం యొక్క సచ్చ రచ్చ అన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఈ యొక్క డిఎస్సి పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. ఇక డిఎస్సి డ్రామా ఆరంభం అని వచ్చినటువంటి ఆర్టికల్ అయితే మనం ఈరోజు పూర్తిగా చూసాం. అయితే దీనిపై మనకి చూస్తే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ఉంటుందా లేదా, అయితే ఒకవేళ నోటిఫికేషన్ ఉంటుందా అనేది క్లారిటీ వచ్చింది. ఎందుకంటే కనుక ఈ యొక్క కమిషనర్ ఉన్నత విద్యామండలి కమిషనర్ అయితే కనుక డిఈఓకు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. జారీ చేసిన తర్వాత ఆదేశాలు తీసుకుని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి దానిపై ఒక వివరణ ఇచ్చి నోటిఫికేషన్ విడుదల చేస్తారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే దాని తర్వాత జరగబోయే పరిస్థితి ఏంటి, ఎన్నికల కోడ్ జనవరి నెలలోకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. జనవరికి ముందైతే రాదనుకుంటున్నాం, జనవరి నెలలో ఎన్నికల కోడ్ అయితే వస్తుంది. ఈలోగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించాలి. టెట్ ఎగ్జామ్ తర్వాత మనకి చూసుకుంటే ఈ యొక్క డిఎస్సి పరీక్ష నిర్వహించాలి. అంటే మినిమం 1 మంత్ గ్యాప్ అయితే ఉంచుతారు. ఈ యొక్క తర్వాత మనకి అలా చూసుకున్నా కానీ డిసెంబర్లో డిఎస్సి పరీక్ష నిర్వహించే అవకాశం అయితే ఉంది. పరీక్ష నిర్వహించిన తర్వాత అవన్నీ పూర్తి చేయడానికి అయితే కనుక దాదాపు డిఎస్సి పూర్తి చేయడానికి జనవరి నెలలో మనకి ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే జనవరి నెలలో ఎన్నికల కోడ్ వస్తే కనుక ఈ యొక్క ప్రాసెస్ని ఆపేస్తే పరిస్థితి ఏంటి, అప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం. తర్వాత ఈ యొక్క భర్తీని పూర్తి చేయాలంటే తర్వాత రాబోయే ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా జరిగే పనేనంటే కొంత స్పీడ్గా చేస్తే మాత్రం ప్రభుత్వం నిరుద్యోగుని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క నోటిఫికేషన్ని పూర్తి చేయాలని భావిస్తే మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వీళ్ళు పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ యొక్క చెప్పినటువంటి ఖాళీలు డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, చేస్తారు. అంటే దానిపై దృష్టి పెట్టి వేగవంతంగా పూర్తి చేస్తే కనుక ఖచ్చితంగా పూర్తి చేస్తారని నమ్ముతున్నాం కూడా. ఒకవేళ ఏదైనా సిచ్యువేషన్ వల్ల డిఎస్సి నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్లో ఎటువంటి జాప్యం జరిగినా కానీ ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడే అవకాశం ఉంది. అంటే డిఎస్సి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇకపోతే మనకి ఎన్నికల వేళ డిఎస్సి డ్రామా ఆరంభం అనేది చూస్తే ఇది కూడా కొంతవరకు వాస్తవం అనమాట. చాలా వరకు వాస్తవం, కొంతవరకు కాదు, ఇది 100% వాస్తవం. ఎందుకంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 4.5 ఏళ్ల పైన అయిపోతుంది. అంటే 4 సంవత్సరాల 7 నెలలు అయిపోతుంది. దీనిలో ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం మనకి విడుదల చేయలేదు. సో పోగా గతంలో జరిగినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా క్లియర్ అయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ పూర్తి చేసింది. అది డిఎస్సి నోటిఫికేషన్ పూర్తి చేసినట్టు కాదు, అది వైసీపీ ప్రభుత్వం లెక్కలోకి రాదు. అదంతా జరిగింది టీడీపీ హయాంలో. అయితే కనుక కొంత 2018 డిఎస్సి నోటిఫికేషన్ టీడీపీ హయాంలో రిలీజ్ చేశారు. అప్పుడు అవన్నీ జరిగినాయి, అవన్నీ నిర్వహించారు. తర్వాత కోర్టు కేసు పెండింగ్లో ఉండడం వల్ల తర్వాత మళ్ళీ వాటిని ఇప్పుడైతే పూర్తి చేశారు. అలాగే 1998 డిఎస్సి 2000 నాటికి డిఎస్సీలు కూడా కొన్ని పోస్టులకైతే పెండింగ్లో ఉంటే అవి కూడా ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినటువంటి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్లు. అవి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి నోటిఫికేషన్ అయితే కానే కాదు. ఇది కూడా అక్షర సత్యం. సో ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల 7 నెలలు అయినప్పటికీ కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదనేది వాస్తవం. మరి ఇలాంటి సమయంలో ఎప్పుడో విడుదల చేయవలసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు ఇంత డ్రామా అనేది అయితే మనకి ఈ యొక్క ఆంధ్రజ్యోతి ఆర్టికల్లో అయితే రావడం జరిగింది. ఇది కూడా మనకి అక్షర సత్యం అనేది చెప్పాలంటే ఏం జరుగుతుంది అనేది మనం చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఏది కూడా పొలిటికల్ వ్యవహారం కాదు, పొలిటికల్ సెటైర్లు కాదండి. ఇదంతా కూడా జరుగుతున్న వాస్తవాలు పరిగణించడమే ఈ యొక్క టుడే టాకీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. జరుగుతున్న వాస్తవాల్ని ఆధీనంలోకి తీసుకుని దాని గురించి చర్చించి దానిపై పూర్తి విశ్లేషణ చేసి మీకు వీడియో రూపంలో పూర్తి ఒరిజినల్ కంటెంట్ అందించాలనే ఉద్దేశంలో అయితే కనుక టుడే టాకీస్ ఎప్పుడు కూడా ఒరిజినల్ కంటెంట్ని అందిస్తూ ఉంది. ఆ భాగంలోనే ఈ యొక్క వీడియోని కూడా మీకు అందిస్తుంది అనమాట. సో ఇది గాయస్, అయితే ఏపీ డిఎస్సిపై అయితే మరిన్ని అప్డేట్స్ని, మరిన్ని వివరాలని, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ విధి విధానాలు, అలాగే డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించినటువంటి కంటెంట్ని కూడా ముందు మేమైతే అందించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మరొక లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.